అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. బియ్యంని బాగా అంటే రాళ్ళు అవి లేకుండా చూసి ఏరి తర్వాత కడిగి ఇలా ఆరిపోసానండి. అంటే వెంటనే అంటే దానిపైన మన కెమికల్స్ దుమ్ము ధూళి ఉంటాయి కదా, సో అలా కడిగేసి ఆరపోసాను. అలాగే కొంచెం శనగపప్పుకుని కూడా తీసుకున్నాను. శనగపప్పు ఎంతంటే మామూలుగా నేను 4 డబ్బాల బియ్యంకు 1 డబ్బా శనగపప్పు పోసాను. అంటే 4 కిలోలకి 1 కిలో శనగపప్పు వేసానమాట. ఇంకా పుట్నాల పప్పు అంటారు కదా, అది పప్పులు. సో అవేమో మామూలు ఒక 2-3 పిడికిళ్ళు లేదా 5-6 పిడికిళ్ళు వేసి ఉంటాను. సో అవన్నీ బాగా ఎండిన తర్వాత తీసుకుపోయి పట్టించుకొని వచ్చాను అనమాట మిల్లులో పట్టించుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిండితోనే నేను మురుకులు చేస్తున్నాను. మురుకులైనా చేసుకోవచ్చు వీటితో, ఏదైనా సరే రిబ్బన్ పకోడీ అవి కూడా చేసుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం వచ్చినట్టు దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు వచ్చేసి లావు మురుకులు చేస్తున్నాను. స్టార్ టైప్లో ఉంటాయి కదా, అవి అనమాట. సో ఏమేమి వేస్తున్నానో చెప్తాను చూడండి. ఫస్ట్ పిండి తీసుకొని దాంట్లో కారం, ఉప్పు మనం రుచికి తగినట్టు అనమాట. సో కొంచెం కారం ఎక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే మనం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను. మీరు కావాలంటే చూసి వేసుకోవచ్చు. దీనికి కారానికి ఉప్పుకి కొలతలంతూ ఏమీ ఉండవు. నేనైతే ఒక 4 స్పూన్లు పైగానే వేసి ఉంటాను అనమాట. 4 స్పూన్లకు ఒక 3.5 స్పూన్లు ఉప్పు వేస్తాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ కారంలోనే ఉప్పు ఉంటుంది కదా. సో ఎక్కువైతే దీన్ని ఏం చేయలేమన్నమాట, అందుకే తక్కువ వేసుకోవాలి ఉప్పు. తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని మరీ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బండి పైన నూనె వేగుతుంది అనమాట, అది కాలిపోతుంది. అది కలకల నూనె తీసుకొని మరి పిండిలో వేసానమాట 2 గంటలు. సో కాలపిండిలో వేడి నూనె పోస్తే పిండి వచ్చేసి గుల్లగా వస్తుంది, మరి ముద్దగా రాకుండా తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే వేడి నీళ్ళు పోస్తున్నాండి నేను. వేడి నీళ్ళు పోయడం వల్ల సో పిండి బాగా నాని మురుకులు కూడా బాగా కరం లాగా బాగా వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇలా చేసి చూడండి, ట్రై చేయండి. వేడి నీళ్ళు పోసుకున్న వెంటనే కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకండి వేడి నీళ్ళు, ఎందుకంటే తర్వాత మనకు ఎక్కువగా అయిపోయినాయి అనుకోండి ఏం చేయలేము. కాబట్టి తక్కువగానే పోసుకోండి. మామూలుగా నేను ఒక పావు భాగం నీళ్ళు మాత్రమే పోసుకున్నాను. అంటే 4 భాగాలు పిండి ఉంటే సో పావు భాగం మాత్రమే వేడి చేసి పోసుకున్నాను. ఆ వేడికే కాస్త పిండి అంతా ఒక కలిపేసి నీళ్ళు ఒక పక్కకు అనేస్తే ఆ వేడికి తగ్గేంత వరకు ఆ పిండి బాగా ఒదుగుతుందనమాట. సో కాసేపు వేడి అంతా తగ్గేంత వరకు పక్కన పెట్టేసి తర్వాత వేడి తగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకుంటూ పిసుకొని అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు చేస్తే రావా అంటే వస్తాయండి, కాకపోతే మన చేతులు కాలిపోతాయి అనమాట ఆ వేడికి. సో కాస్త చల్లారనీళ్ళు ఇవ్వాలి. చల్లారనిస్తే బెనిఫిట్ ఏంటంటే సాలోపు పిండి బాగా ఉదుకుతుంది. మనం చేసేటప్పుడు మురుకులు కూడా విరిగిపోకుండా బాగా వస్తాయన్నమాట. అందుకని కొన్ని చల్లనీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు కాదు, సో చల్లనీళ్ళు కావాల్సినంత పిండికి కొన్ని విదిరించుకుంటూ కలుపుకోవాలి. అంటే చూసి కలుపుకోవాలి. పిండి ఎలా ఉండాలి అంటే మనం రొట్టెకు తడుపుకున్నట్టుగా ఉంటే
ఉంటే సరిపోతుంది. అదే మామూలు జొన్న రొట్టె చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా కాని వాళ్ళు గోధుమ పిండి చేస్తారు, చపాతీలు చేస్తాం కదా, చపాతీలు ఇలా ఒత్తినప్పుడు మన వేలికి అంటుకోకుండా ఎలా ఉంటుందో సో ఆ టైప్లో పీసుకేసుకొని మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పిసికితే కూడా అంటే మొత్తం పిండినంతా ఒకేసారి తడిపి పెట్టుకొని చేసుకుంటే కూడా సరిగ్గా రావన్నమాట. నేను ఇప్పుడు మురుకులు తీసుకొని దాంట్లో మనకు ఇష్టం వచ్చినది బిళ్ళ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే స్టార్ వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలకి స్టార్ అంటేనే కొంచెం ఇష్టంగా ఉంటుందన్నమాట. సో అవి చేసేటప్పుడు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ఇవన్నీ మా పిల్లలకు పంపించడానికి చేస్తున్నాను అనమాట, వాటి కోసం. సో దాంట్లో సైడ్లకంతా నూనె పోసాను. ఎందుకు అంటే మనం పిండి పెట్టినప్పుడు సైడ్లకు అంటుకోకుండా ఈజీగా మనం ఒత్తినప్పుడు కిందికి వచ్చేస్తుంది అనమాట. అందుకని సైడ్లకంతా అంటేలాగా నూనె పోసుకున్నాను. తర్వాత ఎంత పిండి కావాలో అంత తీసుకొని దాన్ని మూత పెట్టేసుకొని బాండిలో నూనె కాగిన తర్వాత సో నూనె బాగా కాగాలి. మరీ హైలో నూనె పెట్టకుండా లోలో పెట్టకుండా ఫస్ట్ హైలో కాగబెట్టి నూనె తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట. మరీ హై హీట్లో వేసుకున్నాం అనుకోండి ఊరికనే కలర్ వచ్చేసి మాడిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా చూసుకొని నూనె మరీ హై కాకుండా వేడిగా ఉండకుండా, అలాగని మరి లో ఉన్నా కూడా మురుకులు రావన్నమాట. సో మీడియంగా ఉండాలి. చూసి అంటే మంట ఒకసారి కావాల్సినప్పుడు పెంచుకొని తర్వాత తగ్గించుకుంటూ చేసుకోవాలి వీటిని, అప్పుడే బాగా వస్తాయి అన్నమాట. సో పిండి కలపడము చేయడం కూడా ఒక టెక్నిక్. సో నేనైతే ఇలా వెంటనే అవి ఈజీగా వచ్చేస్తాయి, మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను బాండిలోనే చుట్టల్లాగా వేసేస్తున్నాను. ఇంకొన్ని ఏమో నా పక్కన ప్లేట్లు అవన్నీ చేసేసుకొని తర్వాత కాల్చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మా పిల్లలకి హాస్టల్కి పంపించడానికే నేను ఇలా చేశాను. ఇంకా చాలా చేసి పెట్టాను అనమాట. సో రాత్రంతా కూర్చొని ఆ వీడియో క్లిప్స్ నేను తీయలేదు. రాత్రి దాదాపు చాలా లేట్ అయింది. చూడండి బాగా నూనెలో వేయించుకోవాలి. సో మనకు అప్పుడే తెలిసిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించినా సరే అవి అంటే బయట షాప్లో కంటే మనం ఇలా చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి కదా. అందుకనే నేను 99% ఇంట్లోనే చేసి పంపిస్తాను. బయట కొనడం చాలా తక్కువ. ఏవో బిస్కెట్స్ అలాంటివి తీసుకుంటాను, వాళ్ళకు మరీ కావాలని గోమ్ చేస్తే మాత్రం తీసుకుంటాను అనమాట. ఇంకా ఇవే ఇలా చేసేసి ఇంకా ప్యాక్ చేసుకొని పంపించేయడమే. ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఓవరాల్గా అయిపోయాయి. అవన్నీ చేసి పెట్టేసి ఇచ్చి రావడం కూడా జరిగిపోయిందనమాట. మొన్న సండేనో మండేనో వెళ్ళాను, సరిగ్గా గుర్తు కూడా లేదు. ఈ మధ్య చాలా చాలా బిజీ అయిపోయింది లైఫ్. మామూలుగా స్కూల్స్ ఉన్నప్పుడేమో చాలా స్లోగా ఉండేది అనిపించేది, అంటే చాలా టైం ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కొద్దిగా కూడా టైం ఉండట్లేదండి, ఎందుకో నాకు అర్థమే కావట్లేదు. మేబీ ఇక్కడ పొలంలో పని ఉండడం వల్ల కావచ్చు. సో 100% పొలంలోనే పని ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇంట్లో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. ఈ గోరింటాకు నేను ఆషాఢ మాసంలో పెట్టుకుందామని తెంపుకొచ్చాను అనమాట. అప్పుడు ఇంటికి పోయాను కదా, సో అప్పుడు తెంపుకొచ్చి పెట్టాను, అస్సలు కుదరలేదు. ఇంకా కుదరకపోవడం వల్ల ఫ్రిడ్జ్లోనే ఉంది. సో ఇప్పుడు శ్రావణ మాసంలో దీనికి టైం వచ్చింది పెట్టుకోవడానికి. సో అందుకని ఈరోజు మిక్స్ పట్టేస్తున్నాను. ఏం వేయట్లేదండి నేను. మా గోరింటాకు వచ్చేసి ఊరికనే రెడీ అయిపోతుంది. అంటే మామూలుగా అందరి దాంట్లో నిమ్మకాయ చింతపండు అవన్నీ వేస్తుంటారు కదా, ఏం అక్కర్లేదనమాట. ఇందులో జస్ట్ నీళ్ళు వేసి మెత్త పేస్ట్ చేస్తే చాలు, అంతే ఎర్రగా అయిపోతుంది. మామూలుగానే నాకు ఊరుకొరకనే నా చేతికి ఎర్రగా అవుతుంది అనమాట. చూసారుగా, జస్ట్ మిక్సీలోంచి తీసి గిన్నెలోకి వేయగానే నా చెయ్యి ఎంత ఎర్రగా అయిందో. గుడికి వెళ్ళక చాలా రోజులు అయిందనమాట. ఈరోజు సరే వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాము గుడికి. వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తాము, శ్రావణ మాసం కదా ఫస్ట్ అన్నట్టుగా మేమిద్దరం ఇలా వచ్చామన్నమాట. మా ఊర్లో మా విలేజ్లో ఉంటుందన్నమాట గుడి. ఇంతకుముందు చూపించాను కదండి, అదే గుడి ఇది. ఒకే ఒక్క గుడి ఉండేది ఈ ఊర్లో, ఇది ఒక్క గుడి, శివుడి గుడి అలాగే ఆంజనేయ స్వామి గుడి రెండు ఒకటే ఉన్నాయి. ఇంకొకటి కొత్తగా వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, అది కూడా నేను వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. బాగుంటుంది ఇక్కడ. సో ఇంతకుముందు ఇంత ఏం ఉండేది కాదు, జస్ట్ 4 గోడలు పైన టాప్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం రూమ్ లాగా కట్టేసి బాగా చేశారు.
ఇంతకుముందు ఇంత బాగుండేది కాదు. చూడండి శివుడు చాలా ఇండ్ల నుంచి ఉన్నదనమాట. హనుమాన్ల గుడి అంటారు దీన్ని. ఇది విలేజ్ కదండి, చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ గుళ్ళు. బయట సిటీలో లాగా హడావిడిగా ఏం ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మా ఊరు. మేము బయటికి వెళ్తున్నాము. సో బయటికి వెళ్ళేటప్పుడు తీసాను ఈ వీడియో. చూడండి, నా గోరింటాకు నిన్న మిక్సీ పెట్టేసి రాత్రి పెట్టేసుకున్నాను. పెట్టుకునేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే నాకు అంతా చేతులంతా గోరింటాకే ఉంది కాబట్టి నా చేతులతో నేను పెట్టుకున్నా కాబట్టి తీయడం కొంచెం కుదరలేదు. చూసారుగా నా వేళ్ళు ఎంత ఎర్రగా అయిపోయాయో. జస్ట్ పెట్టుకొని వెంటనే కడిగేస్తాను, ఇంత ఎర్రగా అవుతాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్కేమో మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని ఉంటాను, అంతే, ఎక్కువ పెట్టుకోలేదు. అవి జివ్వు 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 అని గుంజుతుంది కదా గోరింటాకు చేతులకంతా. సో నేను ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా చలి చలి పట్టేస్తుంది. పైగా ఇక్కడ వాతావరణము డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ అంతా ఎండగా ఉంటుంది, సో నైట్ వచ్చేసరికి బీభత్సమైన చల్లగా ఉంటుంది అనమాట. పైగా వర్షాకాలం కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. చేతులన్నీ గుంజుతాయని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తీసేసాను, దానికి ఎర్రగైంది. ఇప్పుడైతే శ్రావణ మాసం బోనాలు కనిపిస్తున్నాయండి ఇప్పుడు ఎక్కడ చూడు. సో ఆషాఢ మాసంలో చాలా తక్కువగా చేస్తారు. హైదరాబాద్ సిటీ అటువైపు ఏమో, అంటే ఓల్డ్ సిటీ అటువైపు ఏమో ఆషాఢ మాసంలో చేస్తారు, ఇటువైపు ఏమో విలేజెస్లో మాత్రం శ్రావణ మాసం బోనాలు ఎక్కువగా చేస్తారండి. సో మీ వైపు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో మా రాయలసీమలో వచ్చేసి అలా ఏం చేయరు, ఇక్కడ తెలంగాణలో మాత్రమే బోనాలు ఉంటాయి. సుంకులమ్మను ఎక్కువగా చేస్తారండి అక్కడ, అంటే గ్రామ దేవతల్లో సుంకులమ్మను ఎక్కువగా చేస్తారు. అంటే అక్కడికి బండ్లు కట్టుకొని పోయి, అంటే అప్పుడు కాలంలో సో బండ్లు కట్టుకొని పోయి బంధువులంతా పిలిచి, ఇంటి పక్కలు ఉంటారు కదా. సో పల్లెటూర్లలో మాత్రం ఇంటి పక్కల్లోనే ఉంటారండి చాలామంది బంధువులు. సో అందరినీ పిలుస్తారు, పిలుచుకొని బండ్లు కట్టుకొని పోయి అక్కడనే వంట చేసి నైవేద్యం పెట్టి వస్తారనమాట. భక్షాలు, వంకాయ కర్రీ, అన్నం చేస్తారు. ఇంకా భక్షాలు చారు ఉంటుంది కదా, అది కూడా అంటే భక్షాల నుండి వచ్చే కట్టు ఉంటుంది కదా, ఆ భక్షాలు చారు. సో అక్కడే వండి అంతా పెట్టి అందరు కలిసికట్టుగా అంటే దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత వచ్చేస్తారు. చాలా చాలా బాగుంటుంది ఆ లైఫ్. ఇప్పుడు కూడా చేస్తారండి, కాకపోతే ఇప్పుడు ఆ ఎద్దుల బండ్లు కాకుండా వేరే బండ్లలో పోతారు. అంటే కొంచెం స్థితి బాగుండే వాళ్ళు కొంచెం కారు తీసుకొని వెళ్తారు, లేదనుకోండి బస్సుల పైన వెళ్తారు, లేదా ట్రాక్టర్ల దానిపైన కూడా వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే విలేజెస్లో మా ఊరిలో, అంటే మేముండే అంటే రాయలసీమ అటువైపు, మాదేమో కర్నూలు పక్కన చిన్న విలేజ్ అనమాట. అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇప్పటి వరకు కూడా అక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంది, అలాగే కలిసికట్టుగా ఉంటారు. అంటే ఎన్ని మనస్పర్ధలు ఉన్నా ఒక ఫంక్షన్ అది వచ్చేసరికి మాత్రం అందరూ కలిసిపోతారండి. సో మీ దగ్గర ఎలా ఉంటారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మాత్రం లైఫ్ అంటే మా ఫామ్ హౌస్లో మాత్రం లైఫ్ అయితే కొంచెం కూడా టైం ఉండకుండా చాలా త్వరగా అయిపోతుంది. మేబీ పనుల వల్ల కావచ్చేమో టైం అసలు మిగలట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ వంకాయ చెట్లన్నీ తీసేస్తున్నాము. వంకాయ చెట్లు ఎందుకు తీస్తున్నామంటే ఆ మామిడి చెట్లు వేసామండి చిన్న చిన్నవి. ఆ మామిడికాయ చెట్ల బలంనంతా ఈ వంకాయలే గుంజుకుంటున్నాయి అన్నమాట. వాటి వల్ల అవి పెరగట్లేదు, పైగా ఒకటి రెండు అలా చనిపోతున్నాయేమో అన్న భయం వేసి వీటన్నిటిని తీసేస్తున్నాము. ఇంకా వంకాయలు కూడా మనం తినే అంత ఉండదన్నమాట. సో నేను వేరే వాళ్ళకు ఇస్తాను, నేను ఒకదాన్ని అస్సలు తిన్ను. ఎవరికి అనిపించినా సరే నేను తెంపేటప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట, లేదా మా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అదే మా ఊరు ఇదే. సో కాకపోతే మేము ఇక్కడ పొలం పని చేసుకుంటూ మళ్ళీ ఊరు కొంచెం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ ఉండకుండా మోస్ట్లీ అంటే టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసి వ్యవసాయం చూసుకుంటూ ఉండాలనేది మా అంబిషన్ అనమాట. సో అలా ఇక్కడ ఉంటే పనులు ఎక్కువ జరుగుతాయి. సో లైఫ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా. పైగా మా వారు రోజు వచ్చి పోవడానికి కూడా ఇబ్బంది అనమాట. సో రోజు డ్రైవింగ్ చేయాలంటే కూడా చాలా కష్టం, అందుకని ఇక్కడే ఉంటున్నాము. ఒక పక్కనేమో కూలీలు వచ్చి అంత పనులు చేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, అలాగే చెట్ల దగ్గర పాదులు తీస్తున్నారండి. అదంతా వెడలిపోయి ఇంతకు ముందు చూపించాను కదా. సో చెట్ల చుట్టూ అంతా పాదులు చేస్తారు, పెద్ద చెట్ల చుట్టూ. చిన్న చెట్ల చుట్టూ ఏమో అంత అవసరం ఉండదు, పెద్ద అయ్యే కొద్దీ వర్క్ ఎక్కువగా ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు చిన్న వర్క్ ఉంటుంది. సో అటు ట్రాక్టర్స్ లోపలికి వెళ్ళవు కాబట్టి
వర్కర్స్తో ఎక్కువ పని ఉంటుంది. అదే ట్రాక్టర్స్ లోపలికి వెళ్తే మాత్రం తక్కువ పని ఉంటుందన్నమాట వర్కర్స్తో. అదంతా పాదులు తీసిన తర్వాత ఇంకా ఎరువు వేస్తున్నారు వాళ్ళు. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ఈ చెట్లన్నీ తీసేస్తున్నాం అనమాట. అది కాక ఈ చెట్లకి ఏదో బద్రిక అంటారంట. అంటే చెట్ల చివర్లో చాలా చాలా చిన్నగా చెట్లు మొలుస్తాయి కదా, అలా ఏదో రోగం లాంటిది కూడా వచ్చింది. సో దానివల్ల కాయలు కావట్లేదు, పూలు పూయట్లేదు. కొన్ని చెట్లు, అన్ని చెట్లు అని చెప్పను, పొడుగు కాయలు ఉంటాయి చూడండి, పర్పుల్ కలర్లో వంకాయలు. ఆ వంకాయలు మాత్రం చాలా ఇలా అయిపోతున్నాయి. సో వీటి వల్ల వాటికి ఉండేటువంటి ఎరువు ఏమన్నా వేసినవన్నీ ఇవే పీల్చుకొని బర్రెలాగా తయారయ్యాయి ఈ వంకాయ చెట్లు. అందుకని వాటిని అంతా తీసేస్తున్నాం ఈరోజు. పైగా ఇదంతా గడ్డి మొలిసింది కదా, సో గడ్డినంతా కూడా ఈరోజు దున్నిపించేసేయాలి. అప్పుడు కూడా చెట్లు పోతాయి. ఆ పోయేదేదో వాటి వల్ల మామిడికాయ చెట్లు కూడా వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇవన్నీ కట్ చేసి తర్వాత దున్నిపించవచ్చు అన్న ఉద్దేశంతో వంకాయల అవన్నీ టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేస్తున్నాము. వాటి పని కూడా అయిపోయింది. అందుకని ఈరోజు లాస్ట్ అనమాట ఇది. సో అంతే అండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.